తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఇక తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఆపత్ కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించువాడమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. సాధువైన గొర్రె పిల్ల వలె నీ సాధువైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి వాడమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. పరదేశులను కాపాడు వాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. గాయములను మాన్పువాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. నిన్ను వెదకు వారిని దయచూపు వాడవై ఉన్నటువంటి మా తండ్రి మీకే మహిమ. నా విమోచన కర్తమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చివాడవైనటువంటి మా దేవ మీకే స్తుతి. తప్పిపోయిన దానిని వెదకి రక్షించినటువంటి వాడవైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ముడుపుడు కంటే అధికమైన మేలులు దయచేయి వాడవైనటువంటి మా దేవ మీకే ఘనత. నూతన హృదయం ఇచ్చివాడవైనటువంటి మా ప్రభ మీకే ఘనత. నూతన స్వభావము కలుగుజేయవాడవై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీ ప్రభావమును కనపరచువాడవై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. కాలములను సమయమును మార్చగల శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మర్మములను బయలుపరచువాడవైనటువంటి మా దేవ మీకే స్తుతి. సింహపు నోళ్ళను మూయవాడవైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ధవల వస్త్రములు ధరించేవాడవైనటువంటి మా దేవ మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంచిన పోలిన పాదములు కలిగినటువంటి మా దేవ మీకే ఘనత. వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి ఆయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి ఇగోనైనా మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి ఆయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకున్న ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన వాటిని విడిచిపెడుచున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన మా పాపములన్నీ కూడా మన్నించమని తండ్రి, మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక సహాయం చేయండి అయ్యా. అయా దయగల మహారాజా మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మేమందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి నాయన సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చామని వేడుకుంటున్నాను నాయన తండ్రి. ఇది మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ ఇబ్బందులలో నాయన పడి ఉన్నారో మేము ఎరగం కానీ తండ్రి అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నాయన. ఇక నేను ప్రార్థన వినుచున్నటువంటి నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి వారి ప్రతి అవసరతలను వారు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక నేను క్రీస్తు ఐశ్వర్యనందము నాయన వారి ప్రతి అవసరము తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకా తండ్రి మరి ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మీ దయారెక్కల చాటును వారిని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అంతవరకు సాయించడానికి కావాల్సినటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వనులను తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన స్త్రీలనే కానీ, నాయన విద్యార్థులనే కానీ, విద్యార్థినీలనే కానీ, చిన్నపిల్లలనే కానీ, నాయన వృద్ధులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటును భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరిచి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలోను, శ్రమలను జయించడానికి కావలసినటువంటి మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. నాయన మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైన ఉన్నది తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఇక నాయన మా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. ఇంకా తండ్రి మేమందరం ఆత్మ ఫలాలు పండే విధముగా తండ్రి ఇక నాయన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము కలిగి ఉండే విధముగా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను అన్నిటిని కూడా తండ్రి
తండ్రి రక్షణ దయచేయమని అడుగుతున్నాను. నిజమే తండ్రి, భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రానటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. ఇక నాయన భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రానటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. ఇక వారి ఇరువురు వస్తే పిల్లల రక్షణలోనికి రానటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నాయన మీ కుటుంబంలో తండ్రి మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు ప్రతి బిడ్డ నాయన, ప్రతి బిడ్డలు తండ్రి, ప్రతి కుటుంబంలోని కూడా తండ్రి అందరు కుటుంబాలు అందరూ మారు మనసు పొందినట్లు నాయన సహాయం చేయండి ఆయన, శక్తిని దయచేయండి ఆయన. ఇక తండ్రి మేమందరం కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నేను తగిన జ్ఞానం బుద్ధి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారు అనుదిన అవసర విషయంలో నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని నాయన ఏ ఏ సమస్యలతో, ఏ ఏ జబ్బులతో, ఏ ఏ రోగాలతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి బిడ్డని కూడా తండ్రి పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం నాయన. తండ్రి ఇదిగో నాయన మరి ముఖ్యంగా నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారి ప్రయాణాలలో తండ్రి క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి తండ్రి ఇక నాయన డైలీ వేజ్ కూలిపని వెళ్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారి పని పట్ల మీరు తోడై ఉండండి తండ్రి. మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన ఇదిగో తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ప్రసవం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ మీ దారకల చట్టం భద్రపరచమని తగిన జ్ఞానం బుద్ధి అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో తండ్రి మన పిల్లలు దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నారు, గర్భాలు తెరమని అర్థిస్తున్నాం తండ్రి. మన ముఖ్యంగా పుట్టినరోజుల పిల్లలు జరుపుకుంటున్న బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాను ఆయన. ఇంకా నేను విధవరాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయను ఆయన. వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించే దేవుడు నీవే నాయన. తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని కూర్చున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన శోధన సహించేవాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని యాకోబు పత్రికలో 1:12 మీరు సెలవిచ్చున్నారు నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి మేము శోధన చేయించడానికి, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలనే కానీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా కొత్తగా తండ్రి ఇదిగోనైనా ఎన్నికై తండ్రి ఇదిగోనైనా పార్టీలు పదవి ప్రమాణం సేకరణ చేస్తున్నటువంటి రాజకీయవేత్తలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఇగోనైనా ప్రజలను తండ్రి ఏలుటకు కావాల్సిన జ్ఞానము, బుద్ధి, వివేకము వారికి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, పోలీస్ శాఖలే కానీ, బార్డర్ సెక్యూరిటీలే కానీ, ఉద్యోగస్తులే కానీ, సామాన్య ప్రజలే కానీ, అధికారులనే కానీ తండ్రి, రైతులనే కానీ తండ్రి ఇగనైనా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, కూలి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరికి నాయన సృష్టికర్త నీవే అని గ్రహించినట్లు తండ్రి ఇక నాయన సువార్త మేము ప్రకటన చేయించుండగా గ్రహింపజేసే మనసు వారికి దయచేయండి. ఇక నాయన మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా, మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్న కార్మికులని కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబీకులని కానీ నాయన తండ్రి ఇగో నాయన కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని, స్వదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలను దాయిచ్చేయండి, మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం నాయన. బుద్ధిగల కన్యకల వల్ల మేమందరూ సిద్ధపాటు కలిగి లేఖనములను దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తున్నాం తండ్రి. నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నాయన మాకు జ్ఞాన బుద్ధి దయచేయండి నాయన. ఇగో శరీరాశను, నేత్రాశను, జీవపడము నుంచి మమ్మల్ని విడిపించి
నడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి తండ్రి సాతాను క్రియలను లయపరచటకు నాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థన చేయకుండా తండ్రి ఆటంకపరిచే ప్రతి దురాత్మను తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి మేము బంధిస్తున్నాం నాయన. ఇగో తండ్రి నాయన మీకు సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి యెహోవా మా ప్రార్థన ఆలకించు నాయన. మా విన్నపములకు చెవియొగ్గుమని తండ్రి నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి మిమ్మల్ని మిమ్మల్ని అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా ఇగో తండ్రి దేవా ఇగో నీ ఏకాంగులను సంవత్సరాలుగా చేయవాడు నీవే కదా. ఆయన బంధింపవారిని విడిపించేవాడిని వర్ధులు చేయవాడిని సెలవిస్తున్నావు కదా లేఖనంలో. అట్టి కృపను అనుగ్రహించండి ఆయన. ఇక నాయన యవన బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రిగానైనా ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. ఇక మరి ముఖ్యంగా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. ఇక మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా ప్రతి గ్రామంలో సేవ చేస్తున్నటువంటి ప్రతి చిన్న సంఘ కాపరులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆయన ఇక ఆంధ్ర తెలంగాణ అనేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలను, మండల ప్రజలను, గ్రామ ప్రజలను, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్నే కానీ, అధికారులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి మారు మనసు పొంది రక్షణ మార్గంలోనికి వచ్చినట్లు తండ్రి వారి మనసులో తెరమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉంటే సైనికులను, మా దేశంలో ఉంటే సైనికులని కానీ వారి కుటుంబాలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇక త్రాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనము, నరహంతకులు తండ్రి నేను రక్షణ వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి ఉదయాలు తెరమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మీ దయారకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇగో ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటును భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటును భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాన్ని బట్టి నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.